రామ్ చరణ్ राम चरण कहाँ है तू? राम राम चरण चरण वीडियो है चंदिला सापड़ जा सोके में रेनेटली राम चरण का मैं గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో స్టార్ హోదా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రశంసలు పొందిన తెలుగు నటుడు. ఇంత క్రేజ్ ఉన్న రామ్ చరణ్ కి మన దేశంలో పరిచయం లేని వీవీఐపీలు ఉండరు కదా. సో తాజాగా జరిగిన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి రామ్ చరణ్ దంపతులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వారు ఆ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇక్కడే ఇప్పుడు ఒక విషయం చర్చనీయాంశమవుతోంది. రామ్ చరణ్ అభిమానులకు కోపం వస్తోంది. ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఎంతో మంది సెలబ్రిటీల మధ్య చాలా సందడి జరుగుతున్న ఈ ఈవెంట్కి సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతూ వస్తోంది. ఇటీవలే మెగా హీరో రామ్ చరణ్ ముగ్గురు బాలీవుడ్ హీరోలతో కలిసి నాటు నాటు సాంగ్కి డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే మరో కొత్త వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇండియన్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు ఆనంద్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చెంట్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరుపుకుంటుంది. గుజరాత్లోని జామ్నగర్లో జరుగుతున్న ఈ వేడుకకు అనేక మంది స్టార్ నటీనటులు హాజరయ్యారు. అయితే అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా పాల్గొంటుండగా టాలీవుడ్కు చెందిన మెగా హీరో రామ్ చరణ్ మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా భారీ ఉపాసనతో కలిసి ఆ పార్టీలో సందడి చేశాడు. తాజాగా జరిగిన ఒక పార్టీలో బాలీవుడ్ హీరోలతో పాటు రామ్ చరణ్ స్టెప్పులేశాడు. అయితే చెర్రీని స్టేజ్ మీదకు పిలుస్తూ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశారట. రామ్ చరణ్ అవమానిస్తూ స్టేజ్ మీదకి పిలిచారట. అది జీర్ణించుకోలేని ఉపాసన కొణిదెల మేకప్ ఆర్టిస్ట్ బెబా హాసన్ ఈ పార్టీ నుంచి వాకౌట్ చేసిందట. చెర్రీని షారుఖ్ ఖాన్ అనటం అసలు తనకు నచ్చలేదంటూ వివరించింది. షారుఖ్ ఖాన్ ఇడ్లీ వడ అని సంబోధిస్తూ రామ్ చరణ్ను వేదికపైకి ఆహ్వానించడం అస్సలు నచ్చలేదంటూ జబా హాసన్ వివరించింది. సందర్భం సరదాగానే ఉన్నప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరో ఇలాంటి సూచనలతో సౌత్ స్టార్ హీరోని పిలవటం అగౌరవపరచడమేనని తెలుపుతోంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో సౌత్ హీరోలు ఎవరైనా బాలీవుడ్ హీరోలను వడాపావ్ బేల్పూరి అని పిలిస్తే మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే పార్టీ నుంచి వాకౌట్ చేశానంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చెర్రీకి వచ్చిన రెస్పాన్స్ చూసి తట్టుకోలేక ఆయన అలా చేసి ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా అగౌరవపరచడం అసలే సరైన పద్ధతి కాదని, చెర్రీకి షారుఖ్ ఖాన్ సారీ చెప్పాలని మెగా హీరో ఫ్యాన్స్ కోరుతున్నారు.